సంవత్సరం అనుకోవచ్చు మీరు అందరూ. హ్యాపీ దీపావళి. మేము ఒకరోజు ముందే జరుపుకుంటాము. అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దీపావళి. నాకు ఈ వీడియో తీస్తుంటే నర్వస్గా ఉంది, అంటే నాకేదో విధంగా ఉంది. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, ఇంకా వీడియో తీయను. కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకుండా సహాయం చేస్తాను. కిరియా हैप्पी बर्थडे. आज तेरा बर्थडे है तो हमें केक काट को गरीबां बांटेंगे. सीधा बोलना. हाँ जेलपुर बोलो. ओके. और एक बात, तेरे को विशेष बल्ले के जने बोली अंकुल केक दी. सब जन तेरे को बर्थडे विशेष बोले. सब जन थैंक्स बोलो. सब जनों को थैंक्स. ओके चलो जल्दी रेडी हो. चलो हमें केक बांटने जाएंगे. चलो 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 चलो. పనిచేసినాడు విన్నావాను. ఏం చదువుకున్నారా ఇంకా అంటే టీచర్ ఏం చదివిస్తే అది చదువుతున్నా అంటున్నాడు. సూపర్ రా. మీ డాడీకి బాగా మాటిను, అమ్మకి బాగా మాటిను. ఎక్కువ అల్లరి చేయకు, పాపని కొట్టకు, సరేనా? ఒకటేనా? ఇంకేంటి నువ్వేం చదువుతున్నావు అమ్మ? సరే నర్సరీ. నీకు 1 2 వస్తావు. గాడ్ బ్లెస్ యూ. సో విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. సో ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొని, సో ఇంకా మీ డాడీకి మంచి పేరు తేవాలా, సో మంచిగా చదవాలా. నువ్వు కూడా బాగా చదివి సో మంచి ఫాలోయింగ్ చేసుకో. తొందరలోనే మీ డాడీ మీకు హీరో పెట్టి ప్రొడ్యూసర్గా సినిమా చేస్తారు. సో అందులో నేను కమెడియన్గా కూడా ఉంటాను, సరేనా? నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను. ఖచ్చితంగా నాకు డైరెక్షన్ చేస్తాను. ఈ వీడియోతో చిన్న ఒక మాట చెప్పాలనుకున్నాను. బర్త్డే అనగానే ఎంతో డబ్బులు వేస్ట్ చేసుకుంటాను కదా. నేను అసలు వీడియో తీయకూడదు అనుకున్నాను, కానీ రేపు పొద్దున పిల్లలు పెద్దగా అయిన తర్వాత అది చూస్తారు కదా. అంటే మా డాడీ నాకు అయ్యే ఖర్చుతో చాలా పేదవాళ్ళకి తిండి పెట్టాలని, దానికోసమే వీళ్ళు తెలుసుకోవాలని ఆ వీడియో చూస్తున్నాను. దానివల్ల వీళ్ళు అది చూసి కొన్ని నలుగురు మారితే చాలు. సో డబ్బులు వేస్ట్ చేసుకోకుండా బర్త్డే ఫంక్షన్ చేసి డబ్బులు వేస్ట్ చేయకుండా 10 మందికి ఒక మంచి అన్నదానం లాగా చేపిస్తున్నారు. అంటే తినడానికి లేని వాళ్ళకి తిండి పెడుతున్నారు. సో గ్రేట్ థింక్. సో విష్ ఆల్ ద బెస్ట్. మీ ఛానల్ కూడా మంచిగా వ్యూస్ వెళ్ళాలి. ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్లు చేస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ షరీఫ్ ఛానల్ని. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. వీళ్ళు పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. క్యూట్. సెప్టెంబర్. ఈరోజు నా కూతురు పుట్టినరోజు. నా కూతురు నేను అమ్మ అని పిలుస్తాను. ప్రతిసారి బర్త్డే చేస్తూ డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఏమొచ్చింది ఆనందం ఏం రాదు. ఎవడైనా చూస్తే కొడుకు పుట్టినరోజు పార్టీ, కూతురు పుట్టినరోజు పార్టీ. ఈ పార్టీల వల్ల ఏం దొరికేది ఏం లేదు అనిపించి నా మనసుకి ఇవ్వండి నా కూతురు పుట్టినరోజుకి ఖచ్చితంగా నా కొడుకు పుట్టినరోజుకి ఇది చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ సారి చేస్తున్నాను. వీడియో చేయకూడదు అనుకున్నాను. ఎందుకు చేస్తున్నానంటే రేపు పొద్దున వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వీళ్ళు మంచి పని చూసి వీళ్ళు కూడా మారాలి, వీళ్ళని చూసి కాకపోతే మారాలని నేను తీసుకున్నాను. అంతకుమించి ఏం లేదు. ఇది ఫుడ్, ఇది వాటర్ ఇద్దాం అనుకున్నాను. కనీసం 10-20 మందికి అనుకున్నాను. ఆఫర్ అని చెప్పిన, అక్టోబర్ ఆఫర్ అని చెప్పిన ఏం లేదు. ఈ అక్టోబరు మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది. అక్టోబర్లో ఎంత పర్సెంటేజ్ ఇస్తాను అనేది అప్పుడు చెప్తాను. అది కూడా ఎప్పుడంటే మీకు 25th అక్టోబర్ 25th వీడియో వదులుతున్నాను. ఇది వచ్చేసి అక్టోబర్ 19. అక్టోబర్ 25th ఒక వీడియో వదులుతున్నాను. ఆ వీడియోని మీకు చెప్తాను. 50% ఆఫర్ అనమాట. మన రెగ్జిన్ వరకు మన ఆటో వాళ్ళు చూస్తున్నారు కదా, 50% ఆఫర్. మీరు 15,000 సీలింగ్ చేయించుకోండి, 20,000 సీలింగ్ చేయించుకోండి, 30,000 సీలింగ్ చేయించుకోండి, 35,000 సీలింగ్ చేయించుకోండి. మీరు ఏదైనా చేయించుకోండి 50%. మీరు ఒకవేళ 15,000 సీలింగ్ అనుకోండి, 7,500 8,000 కడితే చాలన్నమాట. 20,000 సీలింగ్కి 10,000, 30,000 సీలింగ్కి 15,000,
బంపర్ ఆఫర్ అని చెప్పాను కదా, అదే. అంటే దీన్ని ఒక్కటే రోజు, ఆ రోజు నేను వీడియో పెడతాను. ఆ 25వ తారీఖు అక్టోబరు 2025 10వ నెల 25వ తారీఖు నేను ఒక వీడియో చదువుతాను. ఆ రోజు ఒక్కరోజే ఎంతమందైనా బుకింగ్ చేసుకోండి. ఆ బుకింగ్ చేసిన రోజు మాత్రమే స్పాట్ మీకు అడ్వాన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే అది ఉంటుంది. మీరు 1000 రూపాయల నుంచి మీరు ఎంతైనా అడ్వాన్స్ చేసుకోండి, వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరికి రాదు. 50% అన్నమాట. ఓకే, హ్యాపీ బర్త్డే. సజ్జనంగోలు బ్లెస్ మీ. వాటరు ఫుడ్ 2 ఇచ్చేసాము. తప్పుగా అనుకోవద్దండి. జస్ట్ నా పిల్లల ఫ్యూచర్లో వీళ్ళు మారాలి, ఈ వీడియో చూసి కొంతమంది మారాలి. పార్టీలు అనేది లేకుండా నలుగురికి అన్నం పెడతాము అంతే, అంతకుమించి ఏం లేదు. అందులో రేపు దీపావళి, అందరికి హ్యాపీ దీపావళి. ఆ దీపావళి ఫుడ్, ఆ బాణాలు, ఈ డబ్బులన్నీ వేస్ట్ చేసే బదులు కొంతమందికి ఇలా చేయాలి. ఆ డబ్బులు ఎన్నో డబ్బులు బాణాలకి వేస్ట్ చేస్తున్నారు కదా, ఆ డబ్బులు కొంతమందికి తిండి పెట్టండి. ఇక్కడ చూడండి, రైసు, పెరుగు, పప్పు, సాంబార్, సొంగలు ఇవన్నీ వేసినాడు. దీంట్లో మనం వాటర్ ప్యాకెట్ కూడా పెట్టి సప్లై చేస్తాము. 20 మందికి కడుపు నిండుతుంది అనమాట. మీరు బాణాలు కాల్చుకోవడం కానీ, పార్టీలు పెట్టుకోవడం కానీ ఎంత డబ్బులు వేస్ట్ అయితే చూసుకోండి. ఆ డబ్బులు కలిసి 10-20 మంది. ఈరోజు నేను ఒక్కనే ఇలా మీరు అందరూ 10 మంది అలా వస్తే రోజు 10 మంది, రోజు 10 మంది పెట్టేది కూడా ఎంతమంది ఫుడ్. ఈ వీడియోని ఇన్స్పిరేషన్ తీసుకోండి, మీరు మారండి. రోజుకు ఒక్కరే అనుకోండి, 10 మంది మారడం కూడా 10 మందికి ఫుడ్ దొరుకుతుంది. అది ఆలోచించండి. వెళ్ళి ఫుడ్ ఇచ్చేసాం. ఇంట్లో పెడతామా ఇంకా కర్ణ స్టాప్ చేయి.
నాకు ఈ వీడియో తీస్తుంటే నర్వస్గా ఉంది, అంటే నాకు ఏదో విధంగా ఉంది. ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇంకా వీడియో తీయను. కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకుండా సహాయం చేస్తాను. పిల్లల పుట్టినరోజు సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నాను. ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో. ఎందుకంటే నాకే నర్వస్గా ఉంది వీడియో తీస్తుంటే. వీడేంద్రన్నా 10 మందికి మంచి బిల్డ కొట్టున్నాను అనుకోవచ్చు మీరందరూ. నాకేమంటే ఏదో పిల్లలు పెద్దగా అయిన తర్వాత వీళ్ళు చూసి చెడు పనులు చేయకుండా మంచి పనులు చేస్తారని మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో చూసి చాలామంది మారుతున్నారు, వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు, మీరు ఈ వీడియో తీయడం మంచిదే అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. లేదన్నా మీరు తీయడం వల్ల చాలామంది మారినారు, దాని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అనుకుంటే బోల్మి మీకు నచ్చితేనే మీరు కామెంట్ పెట్టండి. తీయమంటే తీస్తాను, లేదంటే ఇదే ఆఖరిసారి చేస్తాను అమ్మి అందేపు అంతే. నాకు యూట్యూబ్లో 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ మన వీడియోకి కేవలం 100-200 వ్యూస్ వస్తున్నాయి. నేను అందుకే ఎవరిని ఇన్వైట్ కూడా చేయలేదు బర్త్డేకి. ఇక్కడ చూడండి, 3 ఏళ్ల క్రితము నా కూతురు అలాగుండే. పాత ఫోటో పాత వీడియో అనమాట ఇది. నా పిల్లల ప్రతి ఫోటో ప్రతి వీడియో నేను ఎత్తి పెట్టుకున్నాను అనమాట వాళ్ళ కోసము. వాళ్ళకి గుర్తుండిపోతుంది, వాళ్ళు గుర్తుండిపోవాలని తీస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మా డాడీ మాకు ఏం చేసినాడంటే ఒక చిన్న తీపి గుర్తుకొస్తామే తప్ప వేరేది ఏం లేదు. వీళ్ళేదో నేనేదో సహాయం చేస్తున్నాను సాధిస్తున్నాను ఏం కాదు. మీకు నచ్చితేనే మీరు కంటిన్యూ వీడియో చేయనట్టు చేస్తాను, లేకపోతే లేదు. మనకి ఒక 1 lakh 2 lakhs వ్యూస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పెద్దగా సెలబ్రేట్ చేసుకుందాము. అంతవరకు ఇది చిన్న సెలబ్రేషన్స్. దీపావళి బాగా హ్యాపీ దీపావళి. మేము ఒకరోజు ముందే జరుపుకుంటున్నాము. అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దీపావళి.